క్షమించాడు. కానీ నిన్ను నువ్వు క్షమించుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ పొరపాటు, ఆ తప్పు వల్ల ఇప్పటికీ ఆ పొరపాటు తప్పు వల్ల కలిగే ఫలితము, లేకపోతే పరిస్థితి, లేకపోతే నష్టము, లేకపోతే కష్టము నిన్ను వెంటాడుతుంది. దేవుణ్ణి మొదటిగా తెలుసుకున్నప్పుడు దేవుని రక్షణ జ్ఞానంలో నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. నీ జీవితంలో ఆశీర్వాదం ఆలస్యమైనా, అనుకున్నవి జరగకపోయినా, ప్రార్థనకి జవాబు రాకపోయినా నువ్వు అలిసిపోతావు, నువ్వు సొమ్మసిల్లిపోతావు. చాలాసార్లు నీ జీవితంలో విసికి వేసారిపోతుంది. ఎందుకనంటే బైబిల్ మొత్తం మీద గొప్ప యొక్క వరం, దేవుడు మనకిచ్చిన గొప్ప ఫలము, గొప్ప వరం ఏంటి తెలుసా? ఫర్గివ్నెస్, క్షమించడం. ఈరోజు ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. చూడండి, నువ్వు అనొచ్చు, బ్రదర్, పాస్టర్, ఇది అన్యాయం, ఇది అక్రమం, అతను నా జీవితాన్ని నాశనం చేసేశాడు, అతను నన్ను మోసం చేసేశాడు, అతను నన్ను అవమానించాడు, అతను నా జీవితాన్ని నవ్వుల పాలు చేశాడు. ఇప్పుడు మీరు అతన్ని క్షమించమంటున్నారు, ఇప్పుడు మీరు అతన్ని దీవించమంటున్నారు, ఇప్పుడు మీరు అతన్ని ఆశీర్వదించమంటున్నారు. నా వల్ల కావట్లేదంటే నేను ఒకటి చెప్తాను, అతను అర్హుడనో, అతను యోగ్యుడనో, అతనికి అర్హత ఉందనో, నువ్వు అతన్ని ప్రేమించావనో క్షమించమని చెప్పట్లా. నీకు మేలు చేసుకోవడానికి నిన్ను క్షమించమని అడుగుతున్నా. ఆమేన్. చూడండి, నువ్వు కారులో స్పీడ్గా నువ్వు రోడ్డు పక్కన నుంచున్నావు, ఒక కారు వేసుకుని అక్కడ అతను స్పీడ్గా వెళ్తున్నాడు, వర్షం పడింది. అయితే ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ వర్షం పడినప్పుడు ఆ గుంట దగ్గర నువ్వు ఉన్నావు, ఆ బురద నీళ్ళు వచ్చి నీ శరీరం అంతా, నీ ఫేస్ అంతా పడిపోయినాయి. అయితే ఇప్పుడు ఆ కారు వాడు చూడకుండా వెళ్ళిపోయాడు. వాడొచ్చి నాకు క్షమాపణ చెప్పేంత వరకు నేను ఈ గుంట దగ్గరే ఉంటాను, బట్టలు మార్చుకోనంటే నువ్వు ఏమవుతావు? ఆ మురికి బట్టలతో, గుంటలతో ఇబ్బంది పడి అక్కడే నువ్వు అనారోగ్యం పాలవుతావు, చనిపోయే పరిస్థితి వస్తుంది. అతని తెలిసి నీ మీద బురద జల్లాడేమో, అతని తెలియక నీ మీద బురద జల్లాడేమో, కానీ కడుక్కోవడం నీ పని మాత్రమే. ఆమేన్. నీ జీవితంలో ఈరోజు నువ్వు ఆశీర్వదింపబడకపోవడానికి కారణం నిన్ను నువ్వు క్షమించుకోలేకపోతున్నావు. నీ జీవితంలో నువ్వు ఆశీర్వదింపబడకపోవడానికి కారణం ఇతరులను నువ్వు క్షమించలేకపోతున్నావు. నువ్వు దేవునితో 5 నిమిషాలు కూడా గడపలేకపోతున్నావు. నువ్వు దేవునితో మనశ్శాంతి లేదు, నీకు సమాధానం లేదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మనశ్శాంతి లేదు. దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని నుంచి క్షమాపణ పొందుకోలేకపోతున్నావు. ఎందుకంటే ఆ క్షమాపణ పొందుకుంటే నిన్ను నువ్వు క్షమించుకుంటావు. చాలాసార్లు దేవుని నుంచి క్షమాపణ లేకపోవడం, దేవుని నుంచి సమాధానం క్షమాపణ ద్వారా వస్తుంది. నిన్ను నువ్వు క్షమించుకుంటే దేవుడితో నీకు సమాధానం ఉంటుంది. నిన్ను నువ్వు క్షమించుకుంటే నీ పరిస్థితులతో నీకు సమాధానం ఉంటుంది. నువ్వు దేవుని నుంచి క్షమాపణ స్వీకరిస్తే నువ్వు దేవుణ్ణి ఆరాధించగలవు. నువ్వు దేవుని నుంచి క్షమాపణ స్వీకరిస్తే నువ్వు ఇతరులను ప్రేమించగలవు. నువ్వు దేవుని నుంచి క్షమాపణ స్వీకరిస్తే నిన్ను నువ్వు క్షమించుకుని ప్రేమించుకోగలుగుతావు. నువ్వు దేవుని నుంచి క్షమాపణ స్వీకరిస్తే నువ్వు ప్రశాంతంగా పడుకుంటావు. నీ సమస్య క్షమాపణని సంపాదించడం, సాధించడం కాదు, క్షమించడం, క్షమాపణ తిరిగి పొందుకోవడం. అందుకే బైబిల్ మొత్తం మీద గొప్ప శక్తి ఏంటో తెలుసా? క్షమించడం. కానీ నువ్వు అంటావు, బ్రదర్, నేను అతన్ని క్షమించలేను, నాకు అన్యాయం చేశాడు, నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు, అతను వాళ్ళు నా జీవితాన్ని ఇదిగో మంట కలిపేశారు, గుంటలో తోసేశారు, బస్సు కింద పడేసేశారు, అప్పులు పాలు చేసేశారు, వేదనలు గురి చేశారు, నా జీవితం ఘోరంగా ఉందంటే నేను ఒకటే అంటాను, నువ్వు క్షమించనంటున్నావు. నువ్వు క్షమించాల్సింది కొంతే, మరి నీకు వెల చెల్లించిన యేసయ్య ఎంత నేను క్షమించాలి? మనం చాలాసార్లు మనకి ఎవరైనా నష్టం చేస్తే వాళ్ళ నుంచి మనం ప్రతిఫలాన్ని ఆశిస్తాం. వాళ్ళు నష్టం చేశారు కాబట్టి వాళ్ళే నాకు తిరిగి ఇవ్వాలి, వాళ్ళే నాకు వెల చెల్లించాలి, వాళ్ళే వచ్చి క్షమాపణ చెప్పాలి, వాళ్ళే వచ్చి నేను కోల్పోయింది నాకు తిరిగిస్తేనే తప్ప నేను వాళ్ళని క్షమించను అంటావు. అవునా కదా? ఇంకోటి కూడా అంటావు, వాళ్ళు నన్ను ఇంత బాధ పెట్టారు, ఇంత నష్టం చేశారు, ఇంత కష్టపెట్టారు కాబట్టి వాళ్ళు ఆశీర్వదింపబడ్డం నాకు ఇష్టం లేదు, వాళ్ళు నష్టపోవడమే నాకు ఇష్టం, వాళ్ళ కష్టపడమే నాకు ఇష్టం, వాళ్ళ శ్రమల గుండా వెళ్ళడమే నాకు ఇష్టం, లేదా వాళ్ళు నాకు చేసిన నష్టానికి వెల చెల్లించాలి అని నువ్వు అడుగుతావు. దేవుడు దానికి ఒప్పుకోడు. ఈరోజు నీ జీవితంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నష్టపోయింది ఒక చోట, లాభాన్ని కోరుకునేది ఒక చోట. ఇదే నీ సమస్య. ఒకరు నీకు నష్టం చేశారు, తర్వాత నీ జీవితంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళ నుంచి ఆ నష్టాన్ని నువ్వు పూర్తి చేసుకోవాలి, సంపాదించుకోవాలి, సాధించుకోవాలనుకుంటావు. దానివల్ల ఇంకా నష్టపోతావు.
నష్టం చేసింది ఒకళ్ళు, లాభాన్ని ఒకళ్ళ నుంచి నువ్వు ఆశించడం చాలా పెద్ద తప్పు. మనం చేసే చాలా పెద్ద తప్పు అదే. ఇంతకుముందు భర్త నీ జీవితాన్ని సర్వనాశనం చేశాడు, ఇప్పుడు వచ్చిన భర్త వచ్చాడు అనుకో, ఆ ముందు భర్త చేసిన నష్టానికి ఇతను మొత్తం నీకు లాభం చెల్లించాలంటావు. ఎవరైనా నీ జీవితంలో నేను అప్పుల పాలు చేశారు, వాళ్ళని వదిలేసి ఇప్పుడున్న వాళ్ళ ద్వారా నువ్వు లాభం పొందుకోవాలనుకోవడం ఎంతవరకు న్యాయం? పగ, ద్వేషం, క్షమాపణ లేమి నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. బైబిల్ మొత్తం మీద ఒక జంతువు, ఒక పాకే పురుగుకి అత్యంత కోపం, అందుకే అది అపవాదికి చోటిచ్చింది. అది ఎవరో తెలుసా? సర్పం. అది అనేక సార్లు తన శరీరాన్ని విడిచిపెడుతుంది. ఎందుకు తెలుసా? దాని శరీరం కోపంతో మండిపోతుంది, బుస్సలు కొడుతుంది, పగ పగ పగ, ప్రతీకారం అని జ్వాలల్లో నలిగిపోతుంది. నీకు తెలియకుండానే నువ్వు చాలామందిని క్షమించలేదు. డోంట్ యూ రియలైజ్ దట్ యు ఆర్ నాట్ ఫర్గివింగ్ మెనీ పీపుల్? డోంట్ యూ రియలైజ్ దట్ యు ఆర్ నాట్ ఫర్గివింగ్ యువర్ సెల్ఫ్? కొన్ని ఏరియాలలో నువ్వు క్షమించుకోలేవు, అందుకే నువ్వు ఆశ్రయింపబడట్లా. కొన్ని ఏరియాల్లో కొంతమంది నువ్వు క్షమించట్లేదు, అందుకే నువ్వు ఆశ్రయింపబడట్లా. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నాకు అధిక కృప కావాలా, అధిక కృప కావాలా. హల్లెలూయా. లూకా సువార్త 24 చూడండి, లూకా సువార్త 23 చూడండి. యేసయ్య సిలువలో 7 మాటల్లో మొదటి మాట ఏంటి తెలుసా? తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు కనుక వీళ్ళని క్షమించు. నువ్వు అనొచ్చు, బ్రదర్ ఒక్కసారి అయితే క్షమించవచ్చు, 100 సార్లు అయితే క్షమించు. ప్రతిరోజు ఇదే టార్చర్ బ్రదర్, ప్రతిరోజు మాటలతో గాయపరుస్తున్నాడు, ప్రతిరోజు చూపులతో గాయపరుస్తున్నారు బ్రదర్, ప్రతిరోజు ఎలా క్షమించాలి? ఒక వ్యక్తితో నువ్వు జీవితకాలం ఉండాల్సి వస్తే నువ్వు క్షమించాలి. దానివల్ల నీలో ప్రేమ అభివృద్ధి చెందుద్ది. ప్రేమ ఎక్కడ ఫలిస్తుందో తెలుసా? ద్వేషం ఉన్న చోటనే ఫలిస్తుంది. ప్రేమ ఎక్కడ ఫలిస్తుందో తెలుసా? పగన్న చోటనే ఫలిస్తుంది. ప్రేమ ఎక్కడ ఫలిస్తుందో తెలుసా? ఇదిగో కారాలు మియ్యాలు నూరుతూ పళ్ళు కొరికే వాళ్ళ దగ్గరే ఫలిస్తుంది. ప్రేమ, శాంతము, సమాధానం, నెమ్మదున్న చోట ఫలించదు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చూడండి, యేసయ్య సిలువలో 7 మాటలు కూడా గొప్ప క్షమాపణ ఇస్తున్నాయి. తండ్రి వీరేమి చేస్తున్నారు కనుక వీరిని క్షమించమంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదండి, తెలుసండి. వాళ్ళ యేసే చనిపోయిన తర్వాత కూడా, యేసే 3వ దినం తిరిగి లేస్తే దాన్ని కూడా మసిపూరి మాదేని కాయాలని చేసేయాలనుకున్న వ్యక్తిని చనిపోయిన తర్వాత కూడా క్షమిస్తున్నాడు, లేచి తిరిగి వచ్చిన తర్వాత కూడా క్షమిస్తున్నాడు, పాతాళంలో క్షమిస్తున్నాడు. క్షమించడం నీ పని. చూడండి, ప్రేమించడం ప్రేమించకపోవడం వాళ్ళ పని, క్షమాపణ తీసుకోకపోవడం వాళ్ళ పని. ఈరోజు నీ సమస్య నిన్ను నువ్వు క్షమించుకోలేకపోతున్నావు. ఈరోజు నీ సమస్య ఇతరులను నువ్వు క్షమించలేకపోతున్నావు. ఓ బ్రదర్ నాకు దానికి అంత అవసరం లేదంటే, నో, సమ్ ఏరియా, కొన్ని ఏరియాల్లో నువ్వు ఒకళ్ళని క్షమించట్లేదు, ఒకళ్ళని నువ్వు క్షమించట్లేదు. ఆమేన్. అయితే యేసే అన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వెళ్ళి క్షమించు అంటున్నాడు. 2వ మాట అన్నాడు, ఆ దొంగ అంటున్నాడు, ఇంతకుముందు 2 దొంగలు అన్నారు, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగొచ్చి నువ్వు చాలా అద్భుతాలు చేశాను మాకు తెలుసు, మా వైఫ్ చెప్పింది, మా పిల్లలు చెప్పారు, మా కుటుంబ సభ్యులు అందరూ చెప్పారు, కలుసుకుందాం అనుకున్నాను నిన్ను, కానీ దొంగతనంలో బిజీగా ఉండి కలుసుకోలేకపోయాం, సారీయే, ఇప్పుడు కలుసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఒకటి అడగాలనుకుంటున్నాను, అదేంటంటే నువ్వు దిగిపోయి మమ్మల్ని కూడా దించేస్తే ఈ సిలువలోంచి మళ్ళీ వెళ్ళి చక్కగా దొంగతనాలు చేసుకుంటాం అని యేసేని హేళన చేస్తున్నారు కుడివైపున ఎడమవైపున దొంగలు. అప్పుడు ఎడమవైపున దొంగ రియలైజ్ అయ్యి, మనకి ఇది న్యాయమే, మనము దొంగలమే, మనం పాపం చేసిన వారమే, మనం తిరుగుబాటు చేసిన వారమే, కానీ ఇతను నీతిమంతుడు, ఇతను పరిశుద్ధుడు, ఇతను ఏ అన్యాయం చేయలేదు అని ఒక మాట అంటున్నాడు. ఇదిగో ప్రభువా, ఇదిగో నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని కూడా అడగట్లా, ఒక్కసారి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు యేసే అనాల, 33.5 సంవత్సరాలు నేను ఇజ్రాయెల్ దేశం మొత్తం తిరిగానే, 3.5 సంవత్సరాలు గొప్ప గొప్ప అద్భుతాలు చేశాను, అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావాయా? ఇప్పుడు నేను సిలువెక్కి నరకయాతన పడుతున్నాను, నా తలకి ముళ్ళు గుచ్చుకున్నాయి, నా శరీరంలో అంతా రక్తం కారుతుంది, నా శరీరం దున్నేశారు, నా ఎముకలు మొత్తం కనబడుతున్నాయి, ఇప్పుడు వచ్చి రక్షించమని అడుగుతున్నావా? మనం ఏదైనా అర్జెంట్ పని మీద వెళ్తుంటే ఎవరైనా వస్తే కోపం వచ్చేస్తుంది మనకి. ఇప్పుడే రావాలా వాళ్ళు చుట్టాలు, ఇప్పుడే రావాలా వాళ్ళు, అప్పుడే రావాలా, నేను మేకప్ చేసుకునేది అప్పుడే రావాలా, లేకపోతే నేను సినిమాకి వెళ్తున్నప్పుడే రావాలా, లేకపోతే నేను షాపింగ్కి వెళ్తున్నప్పుడే రావాలా, రోజుకి రాక ఒకరోజు హాలిడే వస్తే ఆ రోజే అత్త మామూలు రావాలా, ఆ రోజే ఆడపడుచులు రావాలా, ఆ రోజే పెళ్లి పెట్టుకోవాలా, నీకు కోపం వస్తుంది. కానీ యేసే కోపం రాలా. యేసే ఏమంటాడు తెలుసా? నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటా అంటున్నాడు. 3వ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు. చూడని
చూడండి, ఇక్కడ మరియ తల్లికి 4 కుమారులు 6 కుమార్తెలు ఉన్నారు. యేసయ్యతో కలిగి 11 మంది సంతానం. కానీ ఇక్కడ ఒంటరి అయిపోతుంది శిష్యుడైన యోహాను. అతనికి ప్రేమ దొరకట్లేదు. అందుకే నేను వచ్చేంత వరకు నాకులాగా శిష్యుడైన యోహాన్ని ప్రేమించు అన్నాడు. ఇక్కడ మరియ తల్లికి కుమారుడు లేక వేదన కాదు, ఇక్కడ శిష్యుడైన యోహానికి తల్లి లేదు, తండ్రి లేడు. సమస్తం అనుకున్న యేసయ్యను 3 రోజులు కోల్పోతాడు కాబట్టి. ఆమేన్. అంటే దేవుడు ఎంత కేర్ తీసుకుంటున్నాడో చూడండి తను ప్రేమించిన వారి కొరకు. ఈరోజు దేవుడు నేను కేర్ తీసుకుంటాడు. ప్రతి చిన్న విషయంలో నిన్ను పట్టించుకుంటాడు. నువ్వు అతనికి అవకాశం ఇవ్వాలి. యేసయ్యకి ఎంతమందికి అర్థమవుతుంది? 3వది చూడండి, అమ్మ ఇదిగో నీ కుమారుడు. 4వది వచ్చి ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచావు. బైబిల్లో మొదటిసారి తండ్రి యెహోవా దేవుని యేసయ్య దేవుడు అని పిలిచాడు. అంతకుముందు నా తండ్రి తండ్రి అని పిలిచేవాడు. ఇప్పుడు తండ్రి మన స్థానంలో ఉన్నాడు కాబట్టి దేవుడు అని పిలుస్తూ, మన పాపం తన మీద వేసుకున్నాడు కాబట్టి బాధపడుతూ, తండ్రి సన్నిధి కోల్పోతాడనే బాధతో ఏడుస్తూ రోధిస్తున్నాడు. చెమట రక్తంగా ఎందుకు కారం తెలుసా? డాడీ ప్రజెన్స్ కోల్పోతాను, డాడీ నన్ను వదిలేస్తాడు, ఇప్పుడు నేను ఒంటరిగా లేను. చూడండి, నాకు చాలాసార్లు అనిపిస్తుంది, మన సంఘం చాలా పెద్ద సంఘం, మీకు తెలుసు. ఆంసీ బిల్డింగ్లో చూస్తే అసలు సరిపోదు, ఇక్కడ కూడా సరిపోయేది కాదు చర్చ్. కానీ చూడండి, నేను ప్రేమించిన నా బిడ్డలు నా మీద తిరుగుబాటు చేసి నాకు చాలా నష్టం చేసినప్పుడు నేను వాళ్ళ మీద కోప్పడలేదు. వాళ్ళు నేను క్షమించాను, ప్రేమించాను, దీవించి ఆశ్రదించాను. ఇప్పుడు వాళ్ళు నాకు ఎదురు పడితే వాళ్ళు నేను ప్రేమతో మాట్లాడతాను, నేను క్షమించాను కాబట్టి. కానీ వాళ్ళు నన్ను క్షమించలేకపోయారు కాబట్టి మొహం తిప్పేసుకుంటారు. ఇక్కడ తప్పు నేను చేయలేదు, కానీ క్షమాపణ నేను అడుగుతున్నాను. యేసు ఒక మాట అంటాడు, ఈ నీ సహోదరుడు ఒకడు నీకు విరోధముగా, తందే తప్పుంది, తనే పాపం చేశాడు, కానీ అతను విరోధంగా పాపం చేసినప్పుడు నువ్వు బలిపీఠం మీద నాకు బలి అర్పిస్తున్నప్పుడు నీకు నాకు బలి అంత ఇంపార్టెంట్ కాదు. బట్ నువ్వు వెళ్ళి అతనితో వెళ్ళి సమాధానపడు, అతనితో నెమ్మదిపడు, నా మాటలు నిన్ను గాయపరిస్తే క్షమించు, నీ తప్పున్నా నాదే తప్పని క్షమాపణ చెప్పిరా, అప్పుడే నీ బలి అంగీకరిస్తానంటున్నాడు దేవుడు. అంటే దేవుడు ఎంత క్షమాపణ, ఎక్కడ చూడండి సహోదరుల ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరం, అక్కడ ఆశీర్వాదం శాశ్వతం ఉంటుంది. ఈరోజు నువ్వు 5 నిమిషాలు ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నావు తెలుసా? నువ్వు దేవుడి క్షమాపణ పొందుకోలేకపోయావు, నువ్వు దేవుడి కృప పొందుకోలేకపోయావు. అందుకే నీకు గొడవలు అవుతాయి నీతో నీకు. అందుకే దేవుడికి లొంగిపో. దేవుడు క్షమించలేని పాపం లేదు, దేవుడు కడగలేని పాపం లేదు, దేవుడు తీసివేయలేని శాపం లేదు. దేవుడు నా యొద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రం తోసివేయను. అందుకే ఎన్ని ఏరియాల్లో నువ్వు క్షమించుకోలేదు, క్షమించుకో దేవుడి కృప పొందుకొని. ఎంతమంది నువ్వు క్షమించుకోలేదు లిస్ట్ రాయి. అలా కుదరదు బ్రదర్, పగ తీర్చుకుంటా, ద్వేషం ఉంది, వాళ్ళు బాగుపడొద్దు, వాళ్ళు ఆశ్రదింపబడొద్దు, వాళ్ళకి నష్టమే జరగాలి. సరే, నిన్ను ద్వేషించి నీ జీవితాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు. నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావా? అతను బాగుపడాలని కోరుకుంటున్నావా? బాగుపడాలని కోరుకుంటే దేవుడి చిత్తం నీలో నెరవేరుతుంది, తన జీవితంలో నెరవేరుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే ప్రేమ చేతనే ద్వేషాన్ని జయించగలవు, మేలు చేతనే కీడుని జయించగలవు, ఆశీర్వాదం చేతనే శాపాన్ని జయించగలవు, జీవం చేతనే మరణాన్ని జయించగలవు, కనికరం కృప చేతనే పగని జయించగలవు. యేసయ్య అన్నీ జయించేశాడు, ఎందుకంటే తను ప్రేమించాడు. వాళ్ళ జీవిత కాలం తప్పులు చేస్తాడు, కానీ ఏమంటాడు తెలుసా తండ్రితో? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగున కనుక వీళ్ళకి క్షమించు, నేను వాళ్ళ ఎండ్ వరకు క్షమించేసా, నువ్వు కూడా క్షమించే తండ్రి అంటున్నాడు. దానివల్ల యేసయ్య ఫ్రీ అయిపోయాడు, వాళ్ళు పట్టబడ్డారు. ఒకవేళ వాళ్ళు వచ్చి మమ్మల్ని క్షమించంటే వాళ్ళు కూడా విడుదల పొందుకుంటారు. నీ శత్రువులను నువ్వు విడిపించాలనుకుంటున్నావా? నీ శత్రువులు నీతో సమాధాన పడాలనుకుంటున్నావా? నీకు వ్యతిరేకంగా ఉన్నారు, నీ మీద పగబెట్టుకుని నేను ద్వేషించి నీ జీవితం మోసం చేసి సర్వనాశనం చేసిన వ్యక్తిని నువ్వు విడిపించాలనుకుంటున్నావా? అయితే నీ శత్రువుని ప్రేమించు, నిన్ను బాధించే వారి కొరకు ప్రార్థన చేయి, నిన్ను ద్వేషించే వారి కొరకు ఆశీర్వదించు, నీకు నష్టం చేసిన వారిని ఆశీర్వదించు. బ్రదర్, అది అన్యాయం. ఎస్, అది అన్యాయమే, కానీ యేసే చెప్తున్నాడు చేయి. ఎందుకంటే పగ తీర్చుకోవడం నా పని, ప్రతిఫలం నేను ఇస్తానంటున్నాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, 5వ మాట వచ్చి ఏమంటున్నాడు? దప్పిగొని అన్నాను. దేనికి దప్పిగొన్నాడు? ఆత్మలక్షణ కోసం కాదండి, తండ్రి సన్నిధిని కోల్పోయా దప్పిగొన్నాను అంటున్నాడు. ఆమేన్. సమాప్తమైంది, తండ్రి పని నేను ముగించాను. ఆమేన్. నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నానని 7 మాటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు చూడండి, తొందరపడి పెళ్లి చేసేసుకున్నావు, ఇప్పుడు దాంతో గొడవాడుతున్నావు, అది నిన్ను వెంటాడుతుంది, లేకపోతే ఇబ్బంది పెడుతుంది.
గుర్తుపెట్టుకో. అయితే దేవుని క్షమాపణ పొందుకో, దేవుని క్షమాపణ స్వీకరించు. లూకాసు వార్త 23 చదువమ్మా. లూకాసు వార్త 23 చూడండి. అంతటా వారందరూ లేచి 23:34. లూకాసు వార్త 23:34. లుక్ చాప్టర్ 23 ఫ్రమ్ వర్స్ 34. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు. ఆమేన్. చూడండి, ఈరోజు నీకు అనిపిస్తుంది, బ్రదర్ దేవుడు నా గత పాపాలు క్షమించేశాడు, వెల చెల్లించాడు, కానీ కొన్ని పొరపాట్లు నా జీవితకాలం చేస్తున్నానంటే దానికి ఏమంటాడు తెలుసా దేవుడు? నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు కనుక నేను క్షమించానంటాడు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు కనుక నిన్ను క్షమించాను. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు చేస్తున్న పాపాలను కూడా దేవుడు క్షమించాడు. నువ్వు పాపం వైపు చూడకు, పరిశుద్ధత వైపు చూడు. ఆమేన్. అందుకే బైబిల్ మొత్తం మీద కష్టమైంది ఏంటి తెలుసా? క్షమించడం. క్షమించడం అనేది అత్యంత కష్టమైంది. ఆమేన్, హల్లెలూయా. దానివల్ల నీకు అనారోగ్యం పాలైపోతావు, దానివల్ల నువ్వు చాలా నష్టపోతావు. ఆమేన్. చూడండి, బైబిల్లో చూస్తే అపోస్తలులు అడుగుతున్నారు, మీ గురించి మీరు జాగ్రత్త పడండి. మీ సహోదరుడు తప్పు చేస్తే అతను వచ్చి మారు మనసు పొందానంటే క్షమించు అంటే ఈ రోజుకి 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా అని పేతురు గారు అంటున్నారు. 7 సార్లు కాదు బాబు, 77 ఏళ్ల సార్లు, 77 సంవత్సరాలు నువ్వు క్షమించాలి. అంటే నిన్ను క్షమించమంటున్నప్పుడు నువ్వు క్షమించలేకపోవడానికి కారణం నువ్వు కృప పొందుకోవాలి. కృప పొందుకోవాలంటే ఎవరు ఎక్కువ కృప పొందుకుంటారో తెలుసా? ఎవరైతే దేవుడి మీద ఎక్కువ ఆధారపడతారో వాళ్ళే ఎక్కువ కృప పొందుకుంటారు. ఎవరైతే ప్రభా నీ మీద నేను ఆధారపడతాను నాకు సహాయం చేయి అంటారో వాళ్ళే కృప పొందుకుంటారు. బైబిల్లో చూస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 7 సార్లు క్షమిస్తే సరిపోతుంది అనుకుంటున్నాడు పేతురు గారు. 7 సార్లు సరిపోదు, 77,000 సార్లు హల్లెలూయా అని చెప్తూ ఇక్కడ అంటున్నాడు, ఒక యజమానుడికి 2 అప్పిచ్చే దాసులు ఉన్నారు. ఒకడు వచ్చి 10,000 తలాంతులు అప్పున్నాడు. రెండొకడు వచ్చేసేసి చూడండి 10,000 తలాంతులు అప్పుంటే అతను అప్పు తీర్చమంటే నేను అప్పు తీరుస్తాను కానీ నన్ను ఓర్చుక అంటున్నాడు. చూడండి, చదువమ్మా. మత్తయి సువార్త 18:25. మత్తయి సువార్త 18వ అధ్యాయం 25వ వచనం. మాథ్యూ చాప్టర్ 18:25. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున ఇతను 10,000 తలాంతులు అప్పున్నాడు యజమానుడికి. అప్పు తీర్చడానికి ఇతనేంకి లేదు. 1 తలాంతు వచ్చేసి మనకు తెలిసి 3,600 రూపాయలు. 10,000 తలాంతులు అంటే 3,60,000 రూపాయలు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? 36 కోట్లు క్షమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అంతేనా? 36 కోట్లేనా? 36 3,600 ఇంటూ 10,000 కోటి, 3,60,00,000. ఓకే, సారీ. ఆమేన్. 3,60,00,000. ఆమేన్. హల్లెలూయా. మ్యాథ్స్లో కొంచెం ఈకే, ఎగ్జామ్లో అయితే టాపర్. హల్లెలూయా. నా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టము. ఇందులో మ్యాథ్స్లో నేను టాపర్ని. ఆమేన్. పిచ్చి ఇష్టం మ్యాథ్స్ అంటే. హల్లెలూయా. సరే, మ్యాథ్స్ నుంచి బయటకు వచ్చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ యజమానుడికి ఇతని దాసుడు 10,000 తలాంతులు 3,60,00,000 రూపాయలు అప్పున్నాడు, దేవుడు చెల్లించాడు. 3,60,00,000 పాపాలు ఉన్నాయి, దేవుడు చెల్లించాడు. అయితే తర్వాత చదవమ్మా. వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. చదవమ్మా. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, ఇక్కడ చూడండి, నేను చెల్లించడంట్లా చెల్లిస్తానన్నాడు, కానీ ఎప్పుడు చెల్లిస్తాడో తెలియదు. మనం కూడా చాలాసార్లు చూడండి, ఎవరికైనా మనం నష్టపోతే చూడండి, ఎవరికైనా మనం గాయపరచాం, ఎవరినైనా మనం బాధపరచాం, ఎవరికైనా మన జీవితాలు నష్టం చేస్తాం, ఇమ్మీడియట్గా ఏమంటుంది తెలుసా? నీకు మొత్తం నేను చెల్లిస్తానంటాం. కానీ నువ్వు వాళ్ళ నుంచి ఏం కోరుతావు తెలుసా? క్షమాపణ, నన్ను క్షమించు. బట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళ నుంచి క్షమాపణ, నన్ను క్షమించు, నన్ను క్షమించు అంటాం. అదే మనం తప్పు చేసినప్పుడు వాళ్ళ నుంచి క్షమాపణ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు చూడండి, మనకి ఎవరైనా అన్యాయం చేస్తే మనము వాళ్ళకి ఎందుకు క్షమాపణ ఇవ్వలేము? ఇక్కడ యేసయ్య మన ఘోర పాపాలని, ఇక్కడ మనం ఇతరులకు క్షమించడం చాలా తక్కువ, కానీ మన పాపాలని, మన దోషాలను, మన తిరుగుబాటుని, మన వ్యసనాలను క్షమించడం యేసయ్యకి సిలువెక్కేంత పని.
మనం ఇతరులకు క్షమించడానికి సిలువ ఎక్కక్కర్లా. వాళ్ళ దోషాలు మనం భరించక్కర్లా. మనం సింపుల్గా క్షమించడానికి ఇష్టపడం. మీరు చూడండి, స్కూల్ పిల్లల్ని సారీ చెప్పించండి మీరు, హైలీ ఇంపాసిబుల్. ఎల్కేజీ యూకేజీ పిల్లలు అసలు సారీ చెప్పరు. వాళ్ళు ఎన్ని దెబ్బలైనా తింటారు కానీ సారీ చెప్పరు. సారీ చెప్పండి. అందుకే మీ పిల్లలకి మీరు ఏం నేర్పాలి తెలుసా? సారీ. అక్కకి సారీ చెప్పండి. నేను చెప్పేదే లేదు, ఇది అన్యాయం, అక్రమం అంటాడు వాడు. అరే ఎందుకు అక్కను కొట్టావంటే వాడు చెప్పడానికి ఇష్టపడ్డు. అంతే, నీకు కరెక్టే, నన్ను ఎందుకు అంది మాట. ఇలా అన్న చెల్లెలు అక్క చెల్లెలనే గొడవలు. నన్ను ఎందుకంటే నువ్వు పెద్దదాన్ని కదా, క్షమించండి. ఎప్పుడు నేనే క్షమించాలా? ఇది చాలా అన్యాయము. ఎన్నిసార్లు క్షమించాలి? అస్తమానం నేనే క్షమించాలా? అసలు తప్పంతా ఆమెదే, తప్పంతా అతనిదే, వచ్చి అస్తమానం నన్నే క్షమించమంటావు. ఇది చాలా అన్యాయం అని నువ్వు అంటావు. ఇది అన్యాయం కాదు, నీకు న్యాయం. దాని నుంచి నీకు విడుదల, ఆశీర్వాదం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇబ్బంది తన పడతాడు, నువ్వు క్షమించడం వల్ల అతనికి విడుదల వస్తుంది, నీకు విడుదల వస్తుంది. అందుకే నీ శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు అతనికి ఆహారం పెట్టుము, అతనికి దప్పికేసినప్పుడు దాహమేమో. అలాగా అతని మీద ఏం చేస్తుంది తెలుసా? అభిషేకాన్ని పోస్తావు, ఆ దురాత్మ అతని నుంచి వెళ్ళిపోద్ది. నువ్వు క్షమించడం వల్ల నీకు విడుదల వస్తుంది, అతనికి విడుదల వస్తుంది. యేసయ్య వీరేం చేస్తావు, వీరికి క్షమించండి అన్నందుకు మన పాపాలన్నిటికీ వెల చెల్లించడమే కాకుండా ఆయన మనల్ని క్షమించడం వల్ల ఆయన పొందిన దెబ్బల వల్ల స్వస్థత వస్తుంది. ఆయన దరిద్రుడైపోయాడు కాబట్టి మనం ధనవంతులయ్యాం. కానీ అది మనము సిలువ రక్తం ద్వారా, కృప ద్వారా మనం తగ్గించుకోవడం ద్వారా క్షమాపణ తీసుకోవాలి. కొన్నిసార్లు ఒక లెవెల్కి వెళ్ళిపోతాం, ఇంకా నా వల్ల కాదు, నన్ను నేను క్షమించుకోలేను, వెళ్ళిపోతావు నువ్వు కొన్నిసార్లు. లేకపోతే ఇంకా ఎన్నిసార్లు క్షమించాలని, ఇదే లాస్ట్, ఇంకా క్షమించనంటావు. హల్లెలూయా. బట్ నువ్వు క్షమించాలి. ఎవరి కోసం? నీ కోసం. అయితే ఇప్పుడు దేవుడు ఒక మాట అడుగుతున్నాడు ఇక్కడ. ఈ దాసుడు ఓర్చుకుంటానన్నాడు, కరత యజమాని అన్నాడు, నీ అప్పు అంతా వద్దులే, తీర్చేసుకో, ఆ 10,000 తలాంతులు ఇవ్వక్కర్లేదన్నాడు. తర్వాత ఈ 10,000 అప్పున్నవాడు వెళ్ళి ఇంకొక అతన్ని, తన దగ్గర అప్పున్న 100 దీనారములు, 1 దీనారం అంటే 1 దీనారం వచ్చి ₹100. ఈడేమో 3,06,00,000 అప్పున్నాడు, ఈ యజమానికి క్షమించాడు. వాడేమో 100 దీనారాలు అంటే ₹50 అప్పున్నవాడిని తీసుకెళ్ళి ఏం చేశాడు? జైలు వేసాడు. అది విన్న ఆ దాసులు వచ్చి, అయ్యా నువ్వు ఆ 3,60,00,000 అప్పు వాడికి తీర్చావు, కానీ వాడేమో ₹50 అప్పున్నవాడిని తీసుకెళ్ళి జైలు వేసాడా అని చెప్తే, అప్పుడు అన్నాడు, చెడ్డదాసుడా, నీ కనికరం చూపినట్టు ఇతరులకి కనికరం చూపలేవా, ప్రేమించలేవా, ఆస్వాదించలేవా? ఆమేన్. అయితే దేవుడు ఈరోజు ఒక మాట అడుగుతున్నాడు నిన్ను. ప్రతిరోజు నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు నీ శత్రువులను దీవిస్తున్నావా? నీ జీవితాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళని క్షమించగలుగుతున్నావా? నీ జీవితం సర్వనాశనం చేసిన వాళ్ళని ప్రేమించగలుగుతున్నావా? నీ జీవితం అంతా నవ్వుల పాలు చేసి అవమానం చేసిన వాళ్ళని నువ్వు దీవించి ఆశీర్వదిస్తున్నప్పుడు మాత్రమే నువ్వు ఆశీర్వింపబడతావు, నువ్వు తప్పించుకుంటావు. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక రండి. ప్రేమను వృద్ధి చేయగోరు వాడు ఏం చేస్తాడంట? తప్పిదమ్ములను దాచిపెడతాడంట. పగ కలహము రేపును. చూడండి, ప్రేమ అనేక పాపాలు తప్పులను కప్పేస్తుంది. మన బిడ్డలకేమో ప్రేమ కృప, ఎదుటోళ్ళకేమో తీర్పు, పగ, జడ్జిమెంటు. ఆమె కట్టే జరగాలి. ఓ చర్చకు వస్తుందే ఏంటి, ఆమె ఓ పెద్ద ప్రార్థన పర్రాలా, ఆమె కట్టగే జరగాలి. తప్పండి. మనం దేవుడి ప్రేమను చూపించలేనంతకాలం నష్టపోతాం. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక, ఒకసారి ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక ఎంతమందికి అర్థమవుతుంది? మనం నిజంగా మనం ప్రతిరోజు ఇదే శక్తివంతమైన ఆశీర్వాదం. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక చూడండి, 4:31 చదువమ్మా, 30 నుంచి చదువమ్మా. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఏం చేస్తా తెలుసా? నీకు కనికరం, కృప చూపించి దేవుడి కృప పొందుకో, దేవుడి క్షమాపణ పొందుకో, దేవుని కనికరం పొందుకో, దేవుని ఆదరణ పొందుకో. కనికరం చూపుతండి, సమస్త ఆదరణతో ఆదరించే దేవుడు. ఆమేన్. అయితే దేవుడు ఈరోజు ఒకటే అడుగుతున్నాడు, నీ శత్రువుని నీ మోకరించినప్పుడు ప్రేమించగలుగుతున్నావా? అతని ఎదురు పడినప్పుడు అతనికి నువ్వేం చేస్తున్నావు? నువ్వు అడగాల, నీ శత్రువుకు నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఏమంటున్నాడు? నీ శత్రువును ఆశ్రదించమంటున్నాడు, నీకు ఇష్టమైన వస్తువులు అతనికి ఇచ్చేయమంటున్నాడు. నువ్వు ఒప్పుకుంటావా? అసలు ఆశ్చర్యించడవా? అసలు అతను ఆశ్చర్యపడకూడదనే కదా
నేను ఇంతకాలం కూర్చొని ఉన్నది? అమ్మాయి ఆశ్చర్యింపబడకూడదనే కదా, మా అత్త ఆశ్చర్యింపబడకూడదనే కదా. వాళ్ళు ఆశ్చర్యింపబడకూడదని నేను కళ్ళు కాయలు గట్టుగా చూస్తుంటే, ఇప్పుడు నా ఇష్టమైన వస్తువులను వాళ్ళకి ఇమ్మంటావా? నా ఆహారం వాళ్ళకి ఇమ్మంటావా? క్రీస్తు జీవితం అంటే ఇదే. అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుని ఇచ్చాడు, మనము నశింపక నిత్యజీవం పొందాలని. క్షమించమని, వాళ్ళు అర్హులు కాబట్టి, వాళ్ళు యోగ్యులు కాబట్టి, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి క్షమించమంటలా. యేసే క్షమించమంటున్నాడు కాబట్టి క్షమించు. రెండోది, నీకు లాభం కాబట్టి క్షమించు. అప్పుడు అపవాది నీలోంచి ఆ ద్వారం, నువ్వు క్షమించకపోతే, నువ్వు క్షమించకపోతే, ఇతరులు క్షమించకపోతే అపవాదికి నువ్వు ద్వారం తెరిచేస్తావు. ఆ రూట్లో చాలా నష్టపోతావు. ఆమేన్. నువ్వు దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడ్డావనడానికి కారణం, నువ్వు అందరినీ, నువ్వు క్షమించుకోవాలి, అందరితో మంచుకుండాలి. నువ్వు అనొచ్చు, బ్రదర్ వాడు నా జీవితాన్ని సర్వనాశనం చేశారు, వాళ్ళు నన్ను అప్పుల పాలు చేశారని. కానీ ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ గురించి గొప్పగా చెప్తుంది, నాకేమో కడుపు రగిలిపోతుంది ప్రభు. అబ్బాయి గురించి గొప్పగా చెప్తుంది, ఎంత మంచోడని, నన్ను మోసం చేశాడు బ్రదర్. ఆ అమ్మాయి గురించి ఎంత గొప్పగా చెప్తుందో, నీకేమో కడుపు రగిలిపోతూ ఉంటుంది. ఎందుకంటే నీకు చాలా నష్టం చేసేసాడు అతను. ఆ వ్యక్తి, ఆమె, ఆ బాసు, ఆ కొలికి నీకు నష్టం చేశారు. ఇప్పుడు నువ్వేమన్నా తెలుసా? ప్రభా, నేను అతన్ని క్షమించాలంటే నువ్వు ఇమ్మీడియట్లీ అతను మంచి గుణాలు ఏంటో కొన్ని చెప్పు. ఎందుకంటే నువ్వు పిహెచ్డి చేసావు ఆయన మీద. ఇప్పుడు ఒక్క మంచి గుణం అయినా దొరుకుతుంది. ఆ ఒక్క మంచి గుణంతో అతను క్షమించగలుగుతావు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎఫ్సీలు రాసిన పత్రిక, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడిని మనము ఎప్పుడైతే క్షమించమో, ఇతరులని ప్రేమించమో, చూడండి, నువ్వు ఒక వ్యక్తిని క్షమిస్తే అతను ఆస్వాదిస్తే అతని గురించి మంచి చెప్తావు. ఒక వ్యక్తిని క్షమించలా, అతని గురించి నువ్వు ఆస్వాదించకపోగా చెడ్డగా చెప్తావు, శాపాలు పెడతావు. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? ఆస్వాదిస్తే మంచిగా మాట్లాడతావు. నీ జీవితం సర్వనాశనం చేసిన వ్యక్తిని గురించి నువ్వు మంచిగా మాట్లాడాలి. యేసుని సిలువెక్కిస్తున్న వ్యక్తుల్ని మంచిగా మాట్లాడు. తండ్రి, వీళ్ళకి అసలు సంబంధమే లేదు, ఎంతో మంచోళ్ళు అని చెప్తున్నాడు. వీళ్ళ క్రీస్తులో దేవుని నీతి, పరిశుద్ధత, జ్ఞానము, విమోచన, రాజైన యాజకులు, దేవుని సొత్తు, పరిశుద్ధ జనాంగం, ఏది సిలువేసేవాళ్ళు. యేసుని చంపేవాళ్ళు యేసే వధువు. ఎంత దారుణం! ఎంత ప్రేమించగలిగాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే పరిశుద్ధాత్మను మనం దుఃఖపెట్టకూడదంటే ఎవరిని గాయపరిచే మాటలు మనం అనకూడదు. కొన్నిసార్లు వచ్చేస్తే నా జీవిత కాలంలో నేను దేంతో పోరాడతాను తెలుసా? నేను ఎవరిని ఎక్కువ ప్రేమిస్తానో వాళ్ళని ఎక్కువ గాయపరుస్తాను. అది నన్ను చాలా బాధిస్తుంది అనమాట. నరకంలాగా అనిపిస్తుంది నాకు. నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావు వాళ్ళనే గాయపరుస్తావు. నువ్వు చేయకూడదు అనుకుంటావు కానీ చేసేస్తావు. దానికి కారణం నువ్వు దేవుని నుంచి ఆ కృపా క్షమాపణ పొందుకోలేదు. అందుకే దానియేలు అంటాడు, కృపా క్షమాపణ గల దేవా. దేవుడి పేరేంటంట? కృపా క్షమాపణ గల దేవుడు. కృపనిచ్చి క్షమాపణ దేవుడు ఒకటి చెప్తున్నాడంటే దానికి నీకు సామర్థ్యం ఇస్తాడు. నా జీవితం ఎందుకు ఇట్లా ఉందని ఆలోచించుకో. నువ్వు కృపా క్షమాపణ పొందుకో. చదువు తల్లి. సమస్తమైన ద్వేషము, బిట్టర్నెస్, యాంకర్, ఎన్వి, సమస్తమైన ద్వేషం. ఇంకా నీ జీవితాన్ని నాశనం చేశాడని వాళ్ళ మీద నీ కోపం, ద్వేషం వస్తుంది. అతను తిరిగి వచ్చి నాకు పే బ్యాక్ చేయాల్సిందే. హీ హ్యాస్ టు రిస్టోర్ లార్డ్, అదర్వైజ్ హీ హ్యాస్ టు డిస్ట్రాయిడ్. అతను నాకు ఇవ్వాలి, లేకపోతే నాశనం అయిపోవాలి. ఇదే నువ్వు కోరుకోకూడదు. చదువమ్మా. సమస్తమైన ద్వేషము, కోపము, ద్వేషము, క్రోధము. చూడండి, పగ, కలహం రేపుతుంది. రివెంజ్ తీసుకోవాలనుకుంటాం. చూడండి, నేను ఏసేలో రాకముందు ఎవడైనా జోలికి వస్తే రివెంజ్ తీసుకోవాలనుకునేవాడిని. పగ అంటే నేను ప్రతీకారం తీసుకోవాలి. ప్రతీకార జ్వాలల్లో నలిగిపోతారు. సినిమాలన్నీ కూడా ప్రతీకార జ్వాలల్లో నలిగిపోయేదే కదా. ప్రతి సినిమాలో కూడా ప్రతీకారమే కదా పరమార్థం. ప్రతి సినిమాలో కూడా హీరోయిన్ వెనకాల ఎల్లని పడతాడు, దాన్ని ఈయనకేం కోపం వస్తుంది. హీరోయిన్ ఏదో అన్నాడు, వాళ్ళ ఫ్యామిలీలో ఏదో చేశాడు, వీడికి ఎక్కడో జ్వాల రగిలింది, వెళ్ళి ఫైట్ చేసి విలన్ని చంపేసి హీరోయిన్ తెచ్చుకుంటాడు. ఇదే కదా ప్రతీకార జ్వాల. చదువమ్మ. క్రోధము, అల్లరి, సమస్య, ద్వేషం, దూషణ. మనం దూషించేస్తాం.
నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు క్షమించాలని నువ్వు అనుకుంటే నువ్వు ఆశ్రయించడానికి సిద్ధపడాలి. నువ్వు క్షమించాలి నిజంగా అనుకుంటే నువ్వు అతన్ని ప్రేమించడానికి సిద్ధపడాలి. నువ్వు క్షమించాలనుకుంటే నువ్వు అతని గురించి ప్రార్థించడానికి సిద్ధపడాలి. నువ్వు క్షమించాలి నిజంగా అనుకుంటే, ఆ భారాన్ని, ఆ బరువుని, ఆ బండని నీ మీద నుంచి తొలగించుకోవాలనుకుంటే నువ్వు అతన్ని ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ఆస్వాదించాలి. చాలా కష్టం, ఇది చాలా కష్టం. మీకు తెలుసా, ఈ హైదరాబాద్లో గొప్ప సేవకుడు మా ఆత్మీయ తండ్రిని అస్తమాను ఇక తెల్ల లేస్తే మా డాడీయే హెబెల్ ఎలాజ్ అబ్రహాం గారిని టార్గెట్ చేసేవాడు. ఆ టార్చర్ తట్టుకోలేక మా డాడీ ప్రేయర్ చేసుకుంటే దేవుడు అతనికి ఒక గిఫ్ట్ ఇమ్మంటే బెంజ్ కార్ ఇచ్చా మా డాడీ. ఆ తర్వాత కూడా ఆయన ఆపలేదు. ఆపరు, కొంతమంది ఆపరు. నువ్వేమి ఇచ్చినా కూడా వాళ్ళు ఆపరు. కానీ నువ్వు ఇచ్చేసేసి దేవుడు చెప్పాడని వదిలించుకోవాలి. చూడండి, క్షమాపణ అనేది అత్యంత బరువైంది. మీ జీవితంలో ఒక పని చేయండి, మీరు ఎవరెవరైతే క్షమించట్లేదో వాళ్ళందరికీ కొన్ని ఉల్లిపాయలు కానీ బంగాళదుంపలు రాసుకుని ఎవరిని క్షమించట్లేదో వాళ్ళ పేర్లు రాసి మొత్తం ఒక పెద్ద మూట కట్టండి. అది మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళండి, మోసుకుండి. ఎక్కడికి కొన్ని రోజులకి అవి ఏమవుతాయి, కుళ్ళిపోతాయి, బరువెక్కిపోతాయి. సో వాటిని నువ్వు వదిలించుకో. పక్కన చెప్ప, దాన్ని వదిలించుకో. క్షమాపణలు ఏమిని వదిలించుకో. ఆమేన్. చెల్లిని క్షమించలేవు, అమ్మని క్షమించలేవు. ఎందుకు క్షమించలేదు సార్? నీకు గుర్తొచ్చేస్తాయి. దేవుడేమో నీ పాపాలన్నీ క్షమించి మర్చిపోతాడు, నీకేమో అస్సలు మర్చిపోవు. నువ్వు గుర్తొస్తానంటే నువ్వు క్షమించట్లేదని ఆ వ్యక్తిని. సడన్ గొడవ వచ్చిందనుకో, 1948 గుర్తొస్తుంది నీకు. పలానా రోజున మా అమ్మ వచ్చినప్పుడు నువ్వేమన్నావో తెలుసా అంటది. ఇక మొదలు, అరే మర్చిపోలేదా అంటే ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాను, ఎన్ని లక్షల సార్లు క్షమ చెప్పాను, నువ్వు మర్చిపోవా అని అరుస్తాడు. మర్చిపోను, నాకు బాగా మెమరీ పవర్ ఉంటుంది అంటది. అలా నువ్వు చేస్తున్నావంటే నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. అది నీకు నష్టం, వాళ్ళకే వాళ్ళు బాగానే ఉంటారు. చదువమ్మా. సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. సకలమైన దుష్టత్వం విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి, ఒకని ఎడల ఒకరు దయ కలిగి, కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడు నిన్ను క్షమించాడు కాబట్టి క్షమించే అంటున్నాడు. అందుకే మీరు చూడండి, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీకు మీ శత్రువు, మీ సహోదరుడు విరోధంగా ఉంటే అతన్ని క్షమించు, అప్పుడు దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నాడు, నువ్వు క్షమించకపోవడం వల్ల అపవాదికి ద్వారం తెరిచేస్తావు. నువ్వెవరితో బిజినెస్ చేసావు కానీ అది నీ లోపల ఉంది, కానీ నువ్వు దాన్ని క్షమించట్లా. ఆ ద్వారంలో అపవాది వచ్చి నీకు చుక్కలు చూపించేస్తుంది. నువ్వు ఎవరితో ఉద్యోగంలో ఇబ్బంది పడ్డావు, వాళ్ళని నువ్వు క్షమాపణ, సారీ అనేది క్విక్ టు ఫర్గివ్ అండ్ క్విక్ టు బిలీవ్ అండ్ క్విక్ టు లెట్ ఇట్ గో. వదిలే, లెట్ ఇట్ డ్రాప్, వదిలేసే. అప్పుడు నువ్వు చాలా ఎట్లా అంటే పరిపూర్ణ సౌందర్యంగా పట్టణంగా సీయోనుగా ఉంటావు. అందుకే క్షమించే దేవా, నన్ను క్షమించుకోలేకపోతున్నా, సహాయం చేయి. అందరూ అంటారు, నీ జీవితాన్ని ఇలా నువ్వే నాశనం చేసుకున్నా అమ్మా, నీ జీవితాన్ని ఇట్లా నువ్వే నాశకున్నా నా కుమారుడు అన్నప్పుడు అది నిన్ను గాయపరుస్తుంది. నిన్ను నువ్వు క్షమించుకోలేవు, సంవత్సరాలు గడిచిపోతుంది. ఆ భయం నువ్వు మొయ్యలేవు. ఇప్పటికీ కొన్ని తప్పులు చేస్తున్నావు కానీ దేవుడికి క్షమించేశాడు, దాన్ని నువ్వు వదిలేసే. దేవుని మీద గురిపెట్టు. ఒక్కొక్క బలహీనత నువ్వు జయించుకుంటూ వెళ్తావు. అన్ని బలహీనతలు ఒక్కరోజు నువ్వు జయించలేవు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చూడండి, బైబిల్లోకి వస్తే లూకా సువార్త 6వ అధ్యాయము చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం చూడండి. అయితే నీ శత్రులకు నువ్వేం చేయాలనుకుంటావు? వెయిట్ చేస్తున్నావు బ్రదర్, వాళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారని. నో, నీ శత్రువులని రక్షించు. అందుకే కంటికి కన్ను పన్నుకు పన్ను అనే మాట ధర్మశాస్త్ర వాక్యాలు విన్నారు కదా. అయితే ఇప్పుడు నీ పొరుగువాడిని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు అంటున్నాడు. అసలు నన్నే నేను ప్రేమించుకోలేను, మీరు మరీ ఘోరంగా శత్రువుని ప్రేమించమంటారేంటి ప్రభా? నాకే కొన్ని ఏరియాల్లో నేను నచ్చను, ఎందుకంటే నేను తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల నాకు నేను నచ్చట్లా. ఎందుకంటే దాని ఫలితం ఇప్పుడు నేను అనుభవిస్తున్నా, అందుకే నాకు నచ్చట్లా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది నీకు నువ్వు నచ్చవు? చాలాసార్లు నీకు నువ్వు నచ్చవు, బట్ దేవుడికి నువ్వు నచ్చుతావు. ఆ బలహీనత లేకపోతే దేవుడు నీకు అవసరం లేదు. ఆమేన్. చదువమ్మా లూకా సువార్త చూడండి. లూకా సువార్త 6:27 చదువమ్మా.
లూకా సువార్త 6:27 వినుచున్న మీతో నేను చెప్పుచున్నదేమనగా. ఏంటంట? ఎంతమంది వింటున్నారు? అయితే వినాల్సిందే మీరు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు? అయితే మీరు వినాల్సిందే. ఆమేన్. అందుకే నేను చెప్పిన మాట ప్రకారం చేయక ప్రభువా ప్రభువా నన్ను ఎందుకు పిలుస్తారంటున్నాడు. చదువమ్మా. వినుచున్నా మీ శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువులను ప్రేమించుడి అంటే ప్రేమించాలంటే నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రభు ఆ వ్యక్తిని బ్లెస్ చేయి, ప్రభు ఆ వ్యక్తిని మార్చు, ప్రభు ఆ బిడ్డకి సహాయం చేయి, ప్రభు ఆ బిడ్డ ఎక్కడ బాధపడుతున్నాడో సహాయం చేయి అని కన్నీరు ఖర్చు ప్రార్థన చేయి. నీ వల్ల కాదు కానీ చేయగలవు. ఆమేన్. ఉపవాసాలుండు నీ శత్రువు కోసం. ఉండగలవా? ఉపవాసాలు ఉన్నాడు దావీదు మహారాజు తన శత్రువైన సౌలు కోసం. ఎన్నిసార్లు దొరికాడు సౌలు? చంపాడా? చంపుతున్నాడా? తన సొంత కుమారుడు అబ్షాలోము వెంటాడి చంపాలని చూస్తే సొంత కుమారుని చంపుతున్నాడా? ఎందుకు తెలుసా? ఎందుకు చంపలేకపోయాడు తెలుసా? క్షమించేశాడు, అందుకే చంపలేకపోయాడు. ఒక వ్యక్తి నువ్వు క్షమిస్తే చంపలేవు. ఒక వ్యక్తి నువ్వు క్షమిస్తే అతన్ని శపించలేవు. ఒక వ్యక్తిని నువ్వు క్షమిస్తే అతని జీవితం బాగుపడాలని ఆశపడతావు. నిజంగా నువ్వు క్షమించాలనుకుంటే ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటే నిజంగా నువ్వు క్షమించడానికి సిద్ధంగా ఉన్నావని అర్థం. చదవమ్మా. చూడండి, శత్రువులను ప్రేమించమంటున్నాడు, ద్వేషించు వారిని మేలు చేయుడి. ఎంత బాగుంది. మీకు ద్వేషించి వెనకాల గొయ్యలు తవ్వేసి అప్పులు పాలు చేసేసి అపనిందలు పాలు చేసేసి నీ జాబ్ లాగేసుకుని నీ మ్యారిటల్ లైఫ్ని డిస్ట్రాయ్ చేసి అంత సర్వనాశనం చేసిన వ్యక్తినంట ఏం చేయాలంట? మేలు చేయాలంట. అంటే నువ్వు వెళ్ళి నేను నానా రకాల కష్టాలు పాలు చేసిన వ్యక్తికి ఒక ఇల్లు కారో గిఫ్ట్ ఇవ్వాలి. అది ఇంకెంత దారుణంగా ఉంటుంది. మరి యేసే అలాగే చేశాడు. ఒకప్పుడు మనం శత్రువులమై ఉండగా పాటలు ఉంటుంది, మునుపు నీకు శత్రువును ఇప్పుడైతే పుత్రుడను, మునుపు దూరస్తుడను ఇప్పుడు నీ వాడను. మునుపు నీకు శత్రువును ఇప్పుడైతే పుత్రుడను, మునుపు దూరస్తుడను ఇప్పుడు నీ వాడను. నీవేగా మొదట నన్ను ప్రేమించి మార్చినావు, ప్రచురింతునైన దేవా నీ గుణములన్. అవునా కదా? ఈ ప్రపంచంలో దేన్నైనా జయించాలంటే ప్రేమ, దానికంటే గొప్ప లేదు. ప్రేమ వల్ల కార్యసార్థకమైన విశ్వాసం. ఇంకా ప్రేమించు, ఇంకా క్షమించు, ఎప్పటికైనా అది జయిస్తుంది. అంతము నీ ప్రేమ యొక్క విజయం. ఆమేన్. అందుకే నిన్ను ద్వేషించే వారికి మేలు చేయి, నీ శత్రువులను ప్రేమించు. చదువమ్మా. మిమ్మల్ని శపించు వారిని దీవించుడి. దావీదు మహారాజు అయ్యా వాళ్ళు శపిస్తున్నారు, నువ్వు దీవిస్తున్నావు, నా పరిస్థితి ఏంటి? మళ్ళీ తిరిగి వెళ్ళి శపించాలంటే వద్దు బిడ్డ, దీవించు. నువ్వు దీవించడానికి సిద్ధంగా ఉంటే నువ్వు నిజంగా క్షమించడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. నువ్వు ప్రేమించడానికి, నువ్వు మేలు చేయడానికి, నువ్వు ఆశీర్వదించడానికి, వాళ్ళ గురించి మంచిగా చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నువ్వు క్షమించినట్టే. ఇది నీ ఆశీర్వాదానికి అడ్డుకుంటుంది. అందుకంటాడు ఎవడైనాను ఇదిగో ఎవరినైనా క్షమిస్తే నేను వారిని క్షమించా. అపవాది సాతాను మనం మోసపుచ్చుకున్నట్టుకు సాతాను తంత్రాలు మనం ఎరిగిన వారం అంటున్నాడు. అంటే మీరు క్షమించినట్టు నేను క్షమిస్తా. ఒకవేళ క్షమించకపోతే మనం అపవాదికి ద్వారం తెరుస్తాం. బట్ అటువంటి అపవాదికి ద్వారాలు తెరచకుండా సాతాను తంత్రాలు తెరిచిన వాళ్ళం మనం క్షమిస్తాం. చదువమ్మా ఫాస్ట్గా. మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. బాధించాడు, వాడు నిన్ను గాయపరిచాడు. వెర్బల్గా నోటితో బూతులు మాట్లాడి గాయపరిచాడు. విపరీతంగా కొట్టాడు, ఫిజికల్గా హెరాస్ చేశాడు, మెంటల్ హెరాస్ చేశాడు. ప్రేమించడం అంటే ఫీల్ అవ్వడం కాదు. ప్రేమిస్తున్నా బ్రదర్, ఫీల్ అవుతున్నా. ప్రేమించడం అంటే ఎమోషనల్గా ఇక తప్పిపోయి కళ్ళంటే నీళ్ళు రావడం కాదు. ప్రేమించడం అంటే దీవించడం. అది లేనప్పుడు నువ్వు నష్టపోతావు. నీ చుట్టాల గురించి నువ్వు మంచి చెప్తావా, చెడ్డ చెప్తున్నావా? నీకు నష్టం చేసిన వారి గురించి మంచి చెప్తున్నావా, చెడ్డ చెప్తున్నావా?
నీకు నష్టం చేసిన వ్యక్తి ఎదురొస్తే మొహం ఇటు తిప్పేసుకుని క్షమించేసా ప్రభా అంటున్నావా? నిజమైన క్షమాపణ కానే కాదు. చదువమ్మా. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు ఇంకో చెంప చూపమంటున్నాడు. చదువమ్మా. రెండవ చెంప కూడా త్రిప్పుము. చదువమ్మా. నీ పైబట్ట ఎత్తుకొని పోవాని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపుము. ఎంత కష్టం చూడండి. ఇంట్లోకి వచ్చి వాడు బట్టలు ఎత్తుకెళ్ళిపోతే ఈ డ్రెస్ కూడా తీసుకెళ్ళిపో, మొన్నే కొనుక్కున్నా అని చెప్పగలవా? పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఎరా నా బట్టలే దొరికినాయా? కొన్ని బట్టలు కనపడవు, మా అత్త శాతపడి చేసేస్తుంది. ఏదో డ్రెస్ మిస్ అయిందంటే చాలు అత్త శాతపడి చేస్తుంది, కోడలు శాతపడి చేస్తుంది. హౌ పీపుల్. చదువమ్మా. లేకపోతే మా అబ్బాయికి మంది ఎట్టేసిందో ఆ మంది ఏంటో మాకు కూడా ఇస్తే బాగుండు. జనాలకి ఎట్టేసి వేసే వైపు తీసుకొస్తాం. క్రిస్మస్కి బిర్యానీలు పెట్టి అందులో పెట్టేస్తా చర్చికి వచ్చేయడానికి. నిజంగా అదందా? చదవండి. మందెట్టేసింది మా అబ్బాయికి మందెట్టేసింది మా కోడలు. ఆ మంది అయితే కొంచెం నాకు ఇచ్చే నా కోడలా. చర్చికి వచ్చే వాళ్ళందరికీ మందెట్టేస్తా. ప్రేమ అనే మందు తప్ప ఏ మందు పనిచేయదు పరలోకంలో, భూమి మీద ఎక్కడ. క్షమాపణ అనే మందు, ఆదరణ అనే మందు. చదువమ్మా ఫాస్ట్గా. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకుని పోవాని యొద్ద. దొంగతనం చేసి వెళ్ళిపోయేవాడి దగ్గర తీసుకోవద్దు అంటున్నాడు దేవుడు. బైబిల్ స్టాండ్. నీ కారు ఎవడైనా ఎత్తుకెళ్ళిపోతే, కారు ఇంకో కీ కూడా తీసుకెళ్ళలేదు, తీసుకో. ఒక్క కీయే తీసుకున్నావు నువ్వు, 2 తాళాలు తీసుకొని ఇవ్వగలవా నువ్వు? లేకపోతే నీకున్న ఆ బ్రాస్లెట్ కానీ చైన్ కానీ ఎవరైనా కొట్టుకెళ్ళిపోతే, చైన్ బ్రాస్లెట్ ఏంటి 7 వారాల నగలున్నాయి, ఉండు. బీరువా తెరిచి ఇదిగో పట్టు చీరలు అన్నీ తీసుకెళ్ళి నాన్న జాగ్రత్త, కూల్ డ్రింక్ కావాలా అని చెప్పు అన్నాడు యేసయ్య. బైబిల్ స్టాండర్డ్ పాటించలేదు సంఘం. చదువమ్మా, చదువు ఫాస్ట్గా ముగిద్దాం. మనుషులు మీకు ఎలాగో చేయవలెనని. ఇప్పుడు మనుషులు నువ్వు తప్పు చేస్తే క్షమాపణ అడుగుతున్నావు, మరి నీకు వాళ్ళు నష్టం చేస్తే ఎందుకు నువ్వు క్షమించవు? చదువమ్మా. మనుషులు మీకు ఎలాగో చేయవలెనని ఫాస్ట్గా చదువు తల్లి. మీరు కోరుదురో అలాగే మనుషులు ఎలాగ నీకు చేయకూడదురో అలాగే చేయి. మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించిన ఎడల ఫాస్ట్గా చదువు. మీకేమి మెప్పు కలుగును? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే మీకేం మెప్పు కలుగుతుంది? చదువమ్మా. పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. ప్రపంచం లోకమంతా వాళ్ళని ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తుంది, పగ తెచ్చుకునే వాళ్ళ మీద పగ తెచ్చుకుంటుంది. ఈ భూమి మీద క్షమాపణ ఫలిస్తే ఇన్ని యుద్ధాలు ఎందుకు, ఇన్ని యొక్క హత్యలు ఎందుకు, ఇన్ని మానభంగాలు ఎందుకు, ఇన్ని దోపిడీలు ఎందుకు, ఇన్ని దొంగతనాలు ఎందుకు, ఇన్ని అక్రమాలు ఎందుకు, ఇన్ని కష్టాలు బాధలు ఎందుకు, ఇంత కరప్షన్ ఎందుకు? ఒక్కటే లేదు, క్షమాపణ. చదువమ్మా. మీకు మేలు చేయవారికే మేలు చేసిన ఎడల ఫాస్ట్గా చదువు. మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. చదువమ్మా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికి అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? చాలా మంది చూడండి, ఏమి ఇస్తే ఇస్తా, ఏమి ఇస్తుంది అనుకుంటే ఇస్తా, లేకపోతే ఇవ్వను. చాలామంది ఇవి ఇస్తుంది అనుకుంటే ఇస్తా, లేకపోతే అక్క ఆ చెల్లికి ఇవ్వక అస్సలు ఇవ్వదు, రాదు. అది గాంధీ గారి ఖాతా. ఎంతమందికి గాంధీ గారి ఖాతాలు ఉన్నాయి? ఇంకా వాళ్ళు ఇవ్వరు తిరిగి. చదువమ్మా. పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. దేని గురించి నిరాశ చేసుకున్నా? మీ శత్రువులను ప్రేమించు. నిన్ను ద్వేషించే వారికి మేలు చేయి, నిన్ను బాధించే వారికి ప్రార్థన చేయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, ఎన్నిసార్లు రోజు నిన్ను బాధించిన వ్యక్తి కోసం క్షమించి నువ్వు వాళ్ళని ఆశీర్వదిస్తున్నావు? ఎన్నిసార్లు మేలు చేస్తున్నావు? ఎంత ఎక్కువ వాళ్ళని ప్రేమిస్తున్నావు? నువ్వు చేయగలవు. దేవుడు చెప్పాడంటే దాన్ని కృపిస్తాడు. చదువమ్మా ఫాస్ట్గా. మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి. మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. నీ శత్రువు వచ్చి నీ జీవితం సర్వనాశనం చేసి, సిస్టర్ ఒక 10,000 ఇవ్వ అంటే, 10,000 వీడి సంగతి చెప్తాను, నా జీవితం నాశనం చేశాడు, 10,000 లే అనేసి ఇట్లా అనుకో. చదవమ్మా. మీరు సర్వోన్నతుని కుమారులు ఎందురు. మీరు సర్వోన్నతుని కుమారులు అవుతారంట. ఎప్పుడో చూడండి అమ్మా,
ఆయన కృతజ్ఞత లేని వారైనా దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. తండ్రి అంటే కృతజ్ఞత లేదు, అర్హత యోగ్యత లేని వ్యక్తికి ఆయన ఆశీర్వాదం ఇస్తాడు. దుష్టులు దుర్మార్గులకి సూర్యుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు ఉదయిస్తున్నాడు, ఆక్సిజన్ ఇస్తున్నాడు, పంచభూతాలు ఇస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు. అపవాది వాళ్ళకి మేలు చేస్తున్నాడు. యేసయ్య ఆపట్ల. ఎందుకు? ఆయన ప్రేమ గలవాడు కాబట్టి. చదువమ్మా. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై మీ తండ్రి కనికరము గలవాడు కాబట్టి మీరు కనికరము గలవారైంది. ఫాస్ట్గా చదువు. తీర్పు తీర్చకుడి. ఇంకో చూడు, నీకేమో తీర్పు ఉండొద్దు, నన్ను క్షమించేయాలి బాగా, వాడికైతే తీర్పు తీర్చాలి. అందుకే అంటాడు, ఇదిగో నీ కంట్లో నల్స్ తీసుకోకుండా ఎదురోళ్ళ కంట్లో పెద్ద టెలిఫోన్ స్తంభాన్ని తీసేద్దామని చూస్తాను. ఫస్ట్ నీ కంట్లో ఆ బలహీనతను, ఆ క్షమాపణ తీసేసే లేమిని. చదువమ్మా. తీర్పు తీర్చకుడి. అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. ఎవరికి తీర్పు తీర్చుకో, సనగకు గొనగకు, కంప్లైంట్ చేయకు, సమస్యలు ఎత్తి చూపకు, ఫిర్యాదు చేయకు. చదువమ్మా. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. నేరం మోపొద్దు ఎవరి మీద. తప్పు చేశారు ఆయన, నేరం మోపకు. ఫాస్ట్గా. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడతారు. ఫాస్ట్ గా చదువు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి. ఎక్కడ ఆశీర్వాదం తెలుసా? క్షమించినప్పుడు క్షమింపబడతావు. ఆ క్షమాపణని విత్తినప్పుడు నువ్వు ఆశీర్వాదం అనే పంటకు వస్తావు. ఎంతమంది క్షమించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఎలా క్షమించాలి? క్షమించాలని చెప్తారు కానీ ఎలా క్షమించాలో చెప్పరు పాస్టర్ గారు. అణచి కుదించి దిగజారినట్టుగా నిండు కొలతో నీకు వడిలో ఆశీర్వాదాలు కొలుస్తారు. క్షమించడం ఒక నిర్ణయం తీసుకో, నేను ఎలాగైనా అతన్ని క్షమిస్తాను. డిసైడ్ దట్ యు వాంట్ టు ఫర్గివ్ దెమ్. రెండోది, డిపెండ్ అపాన్ ద గాడ్. దేవా, నాకు నేనుగా క్షమించలేను, నీ సహాయం కావాలి. తర్వాత ప్రార్థించు, తర్వాత ఆశీర్వదించు. డిసైడ్, డిపెండ్, ప్రే అండ్ బ్లెస్ దెమ్. ఇది చేసినప్పుడు ఆశీర్వదింపబడతావు. నువ్వు ఒక వ్యక్తిని క్షమించలేనప్పుడు, నువ్వు క్షమించుకోకపోయిన ఇతరులకు క్షమించినప్పుడు ఏం జరుగుతుందా? నువ్వు ఆరాధన సరిగా చేయవు, నీకు మనశ్శాంతి ఉండదు. నీకు మనశ్శాంతి లేదంటే దేవుడి నుంచి క్షమాపణ పొందుకోలేకపోతున్నావు. ప్రార్థన లేదంటే క్షమాపణ లేదు నీకు, నువ్వు దేవుడి నుంచి తీసుకోలేకపోతున్నావు. లేకపోతే ఎవరిని క్షమించలేకపోతున్నావు. సరైన ఆరాధన లేదు, సరైన సమాధానం లేదు, నెమ్మది లేదు నీ జీవితంలో. నువ్వు వర్షిప్ చేయలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు, ఉపవాసం ఉండలేకపోతున్నావు, దేవుడి సన్నిధికి రాలేకపోతున్నావు. అంటే అర్థం ఎక్కడో నిన్ను నువ్వు క్షమించుకోవట్లా, ఇతరులను నువ్వు క్షమించట్లేదు. బట్ ఈరోజు డిసైడ్ అవ్వు, నన్ను నేను క్షమించుకుంటా, నేను సిద్ధంగా ఉన్నా, నేను నిర్ణయం తీసుకున్నా. చిన్నప్పుడు తల్లిదండ్రులను క్షమించు, రక్తబంధువులు క్షమించు, నీ కుటుంబ సభ్యులందరినీ క్షమించు. వాళ్ళు అర్హులని కాదు, దేవుడు చెప్పాడు కాబట్టి క్షమించు. అలాగే వాళ్ళు యోగ్యులని కాదు, నీ భారము తొలగించుకోవడానికి క్షమించు. నువ్వు ఆ బరువు తీసేసుకోవడానికి, ఆ భారం అంతా నీ మీద నుంచి తీసేసుకోవడానికి క్షమించు. ఆ బరువు మోయకుండా ఉండడం కోసం, నువ్వు వదిలించుకోవడం కోసం వాళ్ళకి క్షమించు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది మిమ్మల్ని మీరు క్షమించుకుంటారు? ఆర్ యూ ఫ్రీ? నుంచుందాం. యేసయ్యా, నన్ను నేను క్షమించుకుంటా, నేను క్షమించుకోవాలని సిద్ధపడ్డాను, నేను క్షమించుకోవాలని నీ మీద ఆధారపడుతున్నాను. నన్ను నేను ఇతరులకు క్షమించాలి, నన్ను నేను క్షమించుకుని ఇతరులకు క్షమించాలని నేను సిద్ధపడుతున్నా. ఐ డిసైడ్, నేను నిర్ణయించుకున్నా. నేను ఆధారపడతాను ఇతరులను మిమ్మల్ని క్షమించడానికి, ఇతరులను క్షమించడానికి, నన్ను క్షమించుకోవడానికి. వాళ్ళ కోసం ప్రార్థిస్తా. దేవా, వాళ్ళనికి మేలు చేసి ఆశీర్వదిస్తా. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా, ఇతను నాకు నష్టం చేశాడు, ఇతనికి నేనేం లాభం చేయాలి, ఇతనికి ఏ గిఫ్ట్ ఇవ్వాలి, ఇతనికి నేను ఏం చేయాలని దేవుడిని అడుగు. అడగలవా? ఇతను నా జీవితానికి నష్టం చేశాడు, అతను ఆశీర్వదింపబడాలి ప్రభా. ఎక్కడో హర్టింగ్ పీపుల్ ఆల్వేస్ హర్ట్ ద పీపుల్. సమ్వేర్ వాళ్ళు ఎక్కడో బాధపడ్డారు, అందుకే నేను హర్ట్ చేశారు. సమ్వేర్ దే వర్ రిజెక్టెడ్, ఎక్కడో వాళ్ళు తొణికింపబడ్డారు, అందుకే నేను మోసం చేశారు. కావాలని మోసం చేసి ఉండొచ్చు, తెలియక మోసం చేసి ఉండొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకో, వాళ్ళని క్షమించే, నీ శత్రువులను ప్రేమించు, నిన్ను ద్వేషించే వారికి మేలు చేయి, నిన్ను కొట్టిన వారిని ఆస్వాదించు, నిన్ను బాధించే వారికి ప్రార్థన చేయి. ఎంతకాలమైంది నీ శత్రువుల కోసం నువ్వు ప్రార్థన చేసి? చాలామంది పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు, చాలామంది వాళ్ళ ఆశ నాశనం అయిపోవాలని వేచి ఉంటారు, లేకపోతే వాళ్ళని శపిస్తూ దూషిస్తారు. నో, నువ్వు నిజంగా వాళ్ళని క్షమిస్తే వాళ్ళని ఆశీర్వదిస్తావు, వాళ్ళని దీవిస్తావు, వాళ్ళని ప్రేమిస్తావు, వాళ్ళని బలపరుస్తావు, వాళ్ళని హెచ్చిస్తావు. ప్రభా, వాళ్ళకి ఏం చేయాలని నువ్వు అడుగుతావు. అలాగే ఒకళ్ళు నష్టం చేస్తే ఇంకొకరి దగ్గర ఆ రాబడి ఆశించకు.
నీ అత్తని క్షమించు, నీ భర్తని క్షమించు, నిన్ను క్షమించుకో, నీ కొలీగ్స్ని క్షమించు, నీ గతంలో నీకు నష్టం చేసిన వారిని క్షమించు. ప్రతి ఒక్కరిని క్షమిస్తానని నిర్ణయం తీసుకో. క్షమించడానికి దేవుడి కృప పొందుకుని క్షమిస్తానని ఆధారపడు. తర్వాత క్షమిస్తానని చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేయి. క్షమిస్తానని వాళ్ళని దీవించి ఆశ్రదించు. దేవుడు అటు కృప నీకు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎంతమంది డిసైడ్ అయ్యారు? ఎందుకు తెలుసా? ఒక్కటే చెప్తున్నాను, నీ మీద బరువు తీసేసుకోవడానికి క్షమించుకో. అపవాదికి ద్వారం తెరకుండా ఉండడానికి